గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. ఇందులో నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందాన్ని 44 భాగాలుగా చెప్పుకున్నాం. 45వ భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజా, జంబూద్వీపం 1,00,000 యోజనాల వైశాల్యం కలిగి ఉంది. ఇదంతా కూడా పరీక్షణ్ మహారాజుకి సుఖ మహాయోగి చెప్తున్నాడు అన్నమాట. దాని చుట్టూ అంతే ప్రమాణంతో లవణ సముద్రం ఉంది. అగర్త చుట్టూ ఉండే ఉద్యానవనంలాగా ఆ ఉప్పు సముద్రం చుట్టూ కూడా దానికి 2 రెట్ల వైశాల్యం గల ప్లక్షద్వీపం ఉంది. ప్లక్షద్వీపం 2,00,000 యోజనాల విస్తృతి కలిగి ఉంది. దాన్ని అంతరి పరిణామం గల చరకురస సముద్రం పరివేష్టించింది. ఆ ప్లక్షద్వీపం నట్ట నడుమ జంబూద్వీపంలో ఉన్న నేరేడు చెట్టుతో సమానమైన పరిమాణం గల ఒక పెద్ద జువి చెట్టు ఉన్నది. ఆ చెట్టు కారణంగానే ఆ ద్వీపానికి ప్లక్షద్వీపం అని పేరే వచ్చింది. ఆ ద్వీపంలో నివసించే వాళ్ళకి అగ్నిదేవుడు అధిదేవత. అక్కడ 7 జిహ్వలతో పరిచరులే అగ్ని ఆ చెట్టుకు దగ్గరలోనే ఉంటుంది. ఆ 7 జిహ్వల పేర్లు కాళి, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి. ఇవి ఆ 7 అగ్నుల పేర్లు. ఆ ద్వీపాన్ని యుద్మజిహ్వుడు పరిపాలిస్తున్నాడు. అతడు ప్రియవ్రతుడి యొక్క కుమారుడు. ఓ పరీక్షణ్ మహారాజా, యుద్మజిహ్వుడు పక్షద్వీపాన్ని 7 వర్షాలుగా విభజించాడు. అంటే మనం ఒక జంబూ ద్వీపం అయిపోయింది, ఇది ప్లక్షద్వీపానికి వచ్చామన్నమాట. ఆ వర్షాల పేర్లు గల తన కుమారులు శివుడు, యశస్సుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అభయుడు, అమృతుడు అనే 7గురిని ఆ 7 వర్షాలకు అధిపతులను చేశాడు. ఆ తర్వాత యుద్మజిహ్వుడు నిస్సంగుడై తపస్సుకై అడవికి వెళ్ళిపోయాడు. విభజింపబడిన ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క కులపర్వతము, ఒక్కొక్క మహానది ఉన్నాయి. ఆ విధంగా ఆ సప్తవర్షాల్లో వరుసగా మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం అనే 7 కులపర్వతాలు ఉన్నాయి. ఆ 7 పర్వతాలు ఆ ఖండాల హద్దుల్ని నిర్ధారిస్తూ ఉన్నాయి. అరుణ, శృమణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనే పేర్లు గల ఆ 7 మహానదులు అక్కడ ఉన్నాయి. అక్కడ హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్సాంగ అనే పేరు గల 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు. ఆ 4 వర్ణాల వారు కూడా ఆ నదుల్లో స్నానం చేసి తన పాపాలని పోగొట్టుకుంటూ ఉంటారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం 1000 సంవత్సరాలు. వారు దేవతలతో సమానమైన వారు. కేవలం చూపుతోనే శ్రమ స్వేదాదులు లేని సంతానాన్ని అనుగ్రహింపగలవాడు. వేదస్వరూపుడు, స్వర్గానికి ద్వాపరమైన వాడు, భగవంతుడు అయిన సూర్యుణ్ణి వారు ఋగ్, యజు, సామ వేద మంత్రాలతో సేవిస్తూ ఉంటారు. ప్లక్షద్వీపం మొదలైన ముందు చెప్పబోయే 5 ద్వీపాల్లోని పురుషులకు ఆయుర్బలం, ప్రజనన సామర్థ్యం, ఇంద్రియ పటుత్వం, తేజోబలం, బుద్ధిబలం, పరాక్రమం అనే లక్షణాలు పుట్టుకతోనే సంక్రమిస్తాయి. వారు సూర్యుని ఆత్మరూపంగా ఆరాధిస్తారు. రేపు మనం 46వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ.